ఈ చీకటి నుండి బయటపడే మార్గం లేదా? వాళ్ళతో వీళ్ళతో నీ జీవితాన్ని కంపేర్ చేసుకుంటున్నావా? పార్టీలు, ఫంక్షన్లు, మిత్రులు, నవ్వులు అన్నీ పైపైనే, లోపల మాత్రం ఏదో తెలియని వెలితిగా ఉందా? చుట్టూ ఎంతో మంది ఉన్నా కూడా ఏదో ఒంటరితనంగా ఫీల్ అవుతున్నావా? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్స్టాపబుల్ ఉమెన్ పాడ్కాస్ట్. ఈరోజు మనం ఒక లోతైన మరియు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదురయ్యే ఒక సున్నితమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఎమోషనల్ లోన్లీనెస్. ఎమోషనల్ లోన్లీనెస్ నుండి సెల్ఫ్ లవ్ వైపుకి మన జర్నీ. అసలు ఈ ఎకోస్ ఆఫ్ లోన్లీనెస్, అసలు మనకి ఈ లోన్లీనెస్ అంటే ఏంటి? మనలో చాలామందికి ఒంటరితనం అంటే తెలుసు, కానీ నేను మాట్లాడుతుంది ఫిజికల్ లోన్లీనెస్ గురించి కాదు. చుట్టూ వందల మంది ఉన్న మనసులో ఒక అంతు చిక్కని శూన్యం, అదే ఎమోషనల్ లోన్లీనెస్. నేను ఒకరి గురించి చెప్పాలనుకుంటున్నాం. ఒక ఆవిడ, అహల్య అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ ప్రతిరోజు ఉదయం అద్దంలో చూసుకున్నప్పుడు ఒక కొత్త మనిషి కనిపించాలి కదా, కానీ నాకు మాత్రం అదే అలసట, అదే నిరాశ, పార్టీలు, ఫంక్షన్లు, స్నేహితులతో నవ్వులు అన్ని పైపైనే, లోపల ఏదో తెలియని వెలితి. నా సంతోషాన్ని, నా బాధని పూర్తిగా పంచుకునేవారు ఎవరున్నారు? నా మాటలు నిజంగా వినేదెవరు అని ఈ ప్రశ్నలన్నీ ఆవిడ్ని ఒక చీకట్లోకి నెట్టేస్తున్నాయి. నేను ఎవరి కోసం ఎదురు చూస్తున్నాను, కానీ ఆ ఎవరు ఎప్పటికీ రారని నాకే తెలుసు అని అనుకుంటూ ఉంటున్నాను. ఇది కేవలం ఒక అహల్యే కాదు, మనలో చాలా మంది కథ. ఇతరుల ఆమోదం కోసం, ప్రేమ కోసం మనం పరిగెడుతూనే ఉంటాం. సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు చూసి వాళ్ళ జీవితాలు ఎంత బాగున్నాయో అని పోల్చుకుంటూ ఉంటాం, కానీ ఆ నవ్వుల వెనుక ఉన్న నిజమైన కథ మనకు తెలియదు. ఈ పోలిక, ఈ ఎదురుచూపు మనల్ని మన నుండే దూరం చేసేస్తుంది. మనల్ని మనం ప్రేమించుకోవడం కూడా మర్చిపోయి ఇతరుల ప్రేమ కోసం అడుక్కునే స్థితికి వచ్చేస్తామన్నమాట. అసలు మనతో మనం, మీతో మీరు, అ జర్నీ విత్ యూ. ఈ చీకటి నుంచి బయటపడడానికి మార్గం లేదా? ఖచ్చితంగా ఉంది. ఆ మార్గం బయట ఎక్కడో లేదు, మన లోపలే ఉంది. ఈ ప్రయాణంలో మొదటి అడుగు ఒంటరితనాన్ని అంగీకరించడం. యాక్సెప్ట్ చేయాలి, మన లోన్లీనెస్ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. దాంతో పోరాటం కాదు, దాన్ని ఎదుర్కోవాలి. ఒకరోజు రాత్రి అహల్యకి నిశ్శబ్దంలో ఆమె ఏడుపు ఆమెకే తప్ప ఎవ్వరికి వినిపించడం లేదు. ఆమె అది గ్రహించింది. అప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. నా కన్నీళ్ళను తొడవడానికి ఇంకొకరి చేయి కోసం ఎదురు చూడకూడదు అని, నా గాయాల్ని నేనే మానుకోవాలి అని నిశ్చయించుకుంది. మొదట్లో చాలా కష్టంగా అనిపించింది. ఒంటరిగా సినిమాకి వెళ్ళడం, ఒంటరిగా రెస్టారెంట్లో తినటం చాలా ఇబ్బందిగా ఉండేది ఆవిడకి. కానీ నెమ్మదిగా ఆమె కంపెనీని ఆమె ఆస్వాదించడం మొదలుపెట్టింది. ఆమె హాబీల పైన ఆమె దృష్టి పెట్టింది. చిన్నప్పుడు ఇష్టంగా చేసే పెయింటింగ్ మళ్ళీ మొదలుపెట్టింది. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, ఆమె సమయం ఇచ్చుకోవడం ప్రారంభించిందనమాట. అవును మిత్రులారా, మనతో మనం సమయం గడపడం చాలా ముఖ్యం. మన ఇష్టాలు, అయిష్టాలు తెలుసుకోవాలి. మనల్ని మనం అర్థం చేసుకోవాలి. మన ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని అణిచివేయకుండా వాటిని యాక్సెప్ట్ చేయాలి. కోపం, బాధ, నిరాశ ఇవన్నీ సహజం. వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే మనం మానసికంగా బలపడతాం. ప్రేమ, సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ అంటే అహంకారం కాదు, మనల్ని మనం గౌరవించుకోవటం, మన విలువని మనం తెలుసుకోవడం, మనల్ని మనం సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయటం. అహల్య ఇప్పుడు ఆమెకు అర్థమైందనమాట. నేను ఆమె వెతుకుతున్న ప్రేమ, ధైర్యం, ఆనందం అన్నీ ఆమెలే ఉన్నాయి అని. ఇతరుల ఆమోదం ఆమె ఆనందానికి కొలమానం కాదు. ఆమె సంతోషానికి ఆమె బాధ్యురాలు, మన సంతోషానికి మనమే బాధ్యులం, నా సంతోషానికి నేనే బాధ్యురాల్ని. ఇప్పుడు ఆమె ఒంటరిగా ఫీల్ అవ్వడం లేదు. ఎందుకంటే ఆమెతోనే ఉంది. ఆమెలోని ప్రతి అణువును ఆమె ప్రేమిస్తుంది. ఆమెలోని లోపాలను కూడా స్వీకరిస్తుంది అన్నమాట. ఎందుకంటే అవే ఆమెని ప్రత్యేకం చేస్తాయి. చూసారా మిత్రులారా, ఈ ప్రయాణం ఎంత అద్భుతంగా ఉందో. ఒంటరితనం అనే చీకటి గుహ నుండి
సెల్ఫ్ లవ్ అనే వెలుగులోకి రావడం ఒక పునర్జన్మ లాంటిది. ఈ ప్రయాణంలో, ఈ జర్నీలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. గడిచిపోయిన పొరపాట్లకు మిమ్మల్ని మీరు శిక్షించుకోవడం ఆపండి. మీ శరీరాన్ని గౌరవించండి. ఆరోగ్యమైన ఆహారం, వ్యాయామం, తర్వాత మీ శరీరం పట్ల మీరు ప్రేమను చూపించండి. కాదు, నో అని చెప్పడం నేర్చుకోండి. మీకు ఇష్టం లేని పనులకు ధైర్యంగా కాదు, లేదు అని చెప్పండి. మీ విజయాలను చూసి మీరు గుర్తించండి, సంతోషించండి. చిన్న చిన్న విజయాలైనా సరే మిమ్మల్ని మీరు అభినందించుకోండి. సహాయం అడగడానికి సంకోచించకండి. అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడం బలహీనత కాదు, అది బలం. మిత్రులారా, గుర్తుంచుకోండి, మీ ఆనందం యొక్క తాళం కీ ఇతరుల చేతిలో లేదు, అది మీ చేతిలోనే ఉంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని ప్రేమిస్తుంది. మీ అంతర్గత ప్రశాంతతే మీకు నిజమైన తోడు. ఈ స్ఫూర్తిదాయకమైన ప్రయాణంపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ధైర్యంగా ముందుకు సాగండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.